హాయ్ అండి. ఈ వీడియోలో బోట్ నెక్ బ్యాక్ హుక్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. 2 కట్స్ ఉన్న వైపు నా వైపుకేసుకున్నాను. ఫోల్డింగ్ ఉన్న వైపేమో అటువైపుకేసాను. తర్వాత దీని గురించి హాఫ్ ఇంచ్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. హుక్స్ పట్టి కాజా పట్టి వస్తాయి కదా, దాన్ని ఒక లైన్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత సైడ్ చివరన ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, ఆ ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. స్టిచ్ చేసుకున్నప్పుడు ఖర్చులోకి అనేది వెళ్ళిపోతుందండి. ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్ తీసుకుని నడుము భాగాన్ని అనేది కొలుచుకోవాలి. కాజా పట్టీ అనేది నేను వెనక్కి ఫోల్డ్ చేసేస్తున్నాను. వెనక్కి ఫోల్డ్ చేసేసి చివరి వరకు ఈ విధంగా కొలవండి. నాకు 26.5 ఇంచులు వచ్చింది. 26.5 ఇంచుల్లోని ఒకటవ భాగం అనేది తీసుకోవాలి. అంటే ఈ విధంగా టేప్ని 4 ఫోల్డింగ్స్ అనేవి వేసారంటే మనకు ఒకటవ భాగం అనేది వచ్చేస్తుంది. 6.5 ఇంచులు వచ్చిందండి. 6.5కే ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అక్కడ నుంచి 1 ఇంచ్ ఏమో డాట్స్ గురించి, 2 ఇంచులేమో ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు అనేది కొలవాలండి. దాని గురించి షోల్డర్ అనేది ఈ విధంగా పట్టుకుని మనం డాట్ వేస్తాం కదా, డాట్ వరకు బ్లౌజ్ని లాగినట్టుగా కొలిచారంటే కనుక మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేస్తుంది. నాకు 13.5 ఇంచులు వచ్చింది. అక్కడికి ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి ఖర్చు గురించి. కాబట్టి నేను 7 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఆ ఎడ్జెస్ అనేది అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోండి. మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ ఆర్మోల్ గురించి అనుకుని 1.5 ఇంచ్కి ఒక మార్క్ అనేది చేయండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5కి, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని సరిపోతుంది. నేను నెక్ విడ్త్ గురించి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్కి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. దీంట్లో ఒక కర్వ్ షేప్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక 1 ఇంచ్ లేకపోతే కనుక ఒక 1/2 ఇంచు దాని గురించి ఒక మార్క్ అనేది చేయండి. మార్క్ చేసిన తర్వాత మనకి నడుము భాగం అనేది ఎంత వచ్చిందో కొలవండి. ఇది బ్యాక్ హుక్కే ఇచ్చారండి. నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా నాకు 3.5 ఇంచులు వచ్చింది. 3.5 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకోండి. ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పైన 3.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా కింద కూడా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో తీసుకున్నాం కదండి, అది కూడా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ బాక్స్లోని మనకి లవ్ సింబల్ అండి, ఇది హార్ట్ సింబల్ వచ్చేలాగా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్కేల్ని డ్రా చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. దాని గురించి బ్లౌజ్ అనేది తీసుకుని చంక లూజు ఎంత వచ్చిందన్నది టేప్ని విధంగా పెట్టి మనకి అక్కడ ఒక కుట్టు అనేది కనబడుతుంది కదండి, అక్కడ వరకు చూసుకోండి. పైన నేను ఖర్చు గురించి వదిలేసాను కదండి, అక్కడ నుంచి పెట్టుకుని చూస్తున్నాను. నాకు 7.5 ఇంచులు వచ్చిందండి. 7.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని 2 ఇంచులకి ఖర్చు గురించి ఒక మార్క్ చేసుకున్నాను. కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి బ్లౌజ్ని చంక లూజ్ ఉంటుంది కదండి, అది పట్టుకుని పైన హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుంచి ఇలా రౌండ్ తిప్పుకుంటూ కొలవండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. డాట్స్ అన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ పట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. నేను హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకున్నాను కదా ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి అని అనుకుని, అది వదిలేసి మిగతా పార్ట్ అంతా కూడా ఉండేలాగా చూసుకోవాలండి. ఈ హాఫ్ ఇంచ్ కూడా బయటకి వేసేయండి. వేసేసి మిగతాది ఎలా ఉందో అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయండి.
స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకుందామండి. నేను షోల్డర్ అనేది 3.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, అదేవిధంగా అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ బ్లౌజు నెక్ విడ్త్ అనేది ఎంతవరకు వచ్చిందో అక్కడ వరకు కొలవండి. అయితే దాని మీద ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు లోపలికి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి. నాకు 5 ఇంచెస్ వచ్చిందండి. 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత దీంట్లో రౌండ్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ను ఉపయోగిస్తూ నేను రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. 2 ఇంచెస్ అనేది ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాం కదండి, అది ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చంక దగ్గర కూడా ఎల్ షేప్ వచ్చేలాగా స్కేల్తో ఈ విధంగా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అటువైపున కూడా ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నేను డాట్స్ కోసం అనుకుని 3.5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకున్నానండి. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒక 1 ఇంచ్ ఏమో అటు ఇటు కూడా మార్క్ చేసుకుంటున్నాను. మనకు షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 10.5 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని దాన్ని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ 3 డాట్స్ కూడా ఒక లైన్ కింద డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పైకి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక మార్క్ చేసుకుని అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత కిందన 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి డాట్స్ అనేవి కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత అటువైపున కూడా ఇలా డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇది 2 ఫోల్డింగ్స్ కదా, ఒకదాని మీద ఒకటి ఈ విధంగా వేసారంటే కనుక మళ్ళీ మనం ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసుకునే అవసరం ఉండదు. ఈ విధంగా మెల్లిగా ట్యాప్ చేసారంటే కనుక ఇటువైపున కూడా మనం మార్క్ చేసిన మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ అనేవి వేయాలండి. ఓపెన్స్ అన్నీ కూడా అటువైపు వచ్చేలాగా, క్లోజింగ్ మన వైపు వచ్చేలాగా చూసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకుంటే కనుక మనం ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనం స్టిచ్ చేసినప్పుడు. ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి, హ్యాండ్ లూజ్ అనేది దాని ద్వారా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసిన దాని దగ్గర నుంచి పైకి ఒక మార్కింగ్ అనేది చేయండి. దాని తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ తోటి పైకి ఇంకొక మార్కింగ్ చేయండి. తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత డౌన్ కోసం నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్ కన్నా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేయండి. 3 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అది మార్క్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో అక్కడి నుంచి మనం కొలుచుకోవాలండి. నాకు 7.5 ఇంచులు వచ్చింది కదా, అక్కడ మార్క్ చేసుకున్నాను. 2 ఇంచుల ఖర్చు గురించి నాకు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక 1.5 ఇంచ్ కానీ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. తర్వాత సెంటర్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇలాగా ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత మనం చంక లోతు అనేది తీసుకోవాలి కదండి, దాని గురించి మనం 4 ఫోల్డింగ్స్ అనేవి వేసాం కదండి. అయితే ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ లాగా విడదీయండి. విడదీసిన తర్వాత
మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మనం చంక లూజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకుని సెంటర్లో ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక మార్క్ చేసుకోండి. తర్వాత చంక లోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి డౌన్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.